హాయ్ నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను మామిడికాయలు ఒక 4 మామిడికాయలు చిన్నవి తీసుకున్నాను. వాటితోటి పచ్చడి పెడతాను. సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి. వెనకట అమ్మమ్మలు పెట్టే పచ్చడి ఇది. సేమ్ ఇట్లనే పెట్టేవాళ్ళు. అప్పుడు ఇంత అప్డేట్ లేదు, నార్మల్గా పెట్టేవాళ్ళు. చూడండి, అదే నేను సేమ్ అట్లనే పెడుతున్నాను. మా అమ్మమ్మ కూడా ఇలాగే పెట్టేది అన్నట్టు. ఈ మామిడికాయలు శుభ్రంగా కడిగేసుకొని తూడ్చుకొని ఒక క్లాత్లో మొత్తం మంచిగా తూడ్చుకొని చూడండి ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేయాలి. వామ్మో ఎంత పుల్లగా ఉందో అసలు. బాగా పుల్లగా ఉన్నాయి కాయలు అయితే. చిన్న కాయలు కదా, బాగా పుల్లగా ఉంటాయి. ఇంకా మొత్తం ఇట్లా కట్ చేసేసుకొని మా ఐజా చూడండి తింటుందంట. మా ఐజా కూడా తింటుంది. ఈ మొత్తం ఒక గిన్నెలో చూడండి. ఈ పిక్కలు నేను ఇట్లా కట్టితో కొడితే పిక్కలు మొత్తం ముక్కలు అవుతాయి కదా, అట్లా కాదు. ఈ పిక్కలు కూడా ఇలాగే వేసేయాలన్నట్టు. వేసేసి ఇప్పుడు చూడండి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు, ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర, 1 టీ స్పూను మెంతులు, 2 టీ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు. చూడండి మొత్తం ఇందులో వేసేయాలి. వేసేసి మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు మనం నార్మల్గా మామిడికాయ పచ్చడికి అయితే ఆవాలు అవన్నీ వేయించుతాం కదా, వీటికి వేయించిన అవసరం లేదు. ఇలాగే వేసేయాలన్నట్టు. వేసేస్తే చాలా బాగుంటుంది అన్నట్టు. ఇట్లా పచ్చివి వేసేయాలన్నట్టు. మొత్తం పచ్చివి, మెంతులైనా జీలకర్రైనా ఆవాలైనా ఇట్లా పచ్చి వేసేసి మంచిగా ఇట్లా కలుపుకోవాలి. కలిపేసుకొని ఒక జాడికెత్తి పెట్టుకోవాలి. చూడండి, ఆయిల్ కూడా వేసాను నేను. 1/2 కిలో కొంచెం అంత తక్కువ వేసాను ఆయిల్. వేసేసి మంచిగా కలిపేసి ఈ మూత పెట్టి ఇలాగే ఉంచానండి. తెల్లారి ఈ జాడీలో వేసి పెడుతున్నాను. ఎంత బాగుంటుందంటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇదొక రకం, అందుకే ఎక్కువ పెట్టలే కదా. అవి కొన్ని రకాలు అట్లా పెట్టుకుంటే మనకి ఏది ఇష్టం ఉంటే అది తింటాం అన్నట్టు. ఏమైనా 4 కాయలే పెట్టిన, 4 కాయలు మాత్రమే పెట్టిన. మొత్తం పచ్చిదే, పచ్చి నూనె మొత్తం పచ్చివే ఇట్లా కలిపేసి పెట్టేసాను. ఎంత ఈజీ కదా. ఒక 10 నిమిషాలు కూడా పట్టలేదు నాకు. ఇది తెల్లారి ఇట్లా జాడికేసి పెట్టుకోవాలి. చాలా బాగుందండి పచ్చడి అయితే, సూపర్గా ఉంది అసలు. ఏంటంటే ఇట్లా పిక్కలతోటే ఇట్లా మంచిగా కలుపుకొని తింటే ఉంటుంది సూపర్ అసలు. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ ఇలాగే చేస్తున్నట్టు. మొత్తం కట్ చేసి ఇట్లా ముక్కలుగా చేసి ఆ పిక్కలతో సహా ఇట్లా మొత్తం కలిపేసి పెట్టేది అన్నట్టు జాడీలో. చాలా బాగుంటుంది ఇది. మామిడికాయ పచ్చడి ఆరబెట్టిన అన్నంలో కూడా సూపర్గా ఉంటుంది. నేను తిని చూపిస్తున్నాను చూడండి. వేడి అన్నంలోకి మామిడికాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది సూపర్ అసలు. చాలా బాగుంది పచ్చడి అయితే, సూపర్గా ఉందండి. కాయలు కూడా పుల్లగా ఉన్నాయి. చాలా బాగుంది పచ్చడి అయితే. చాలా ఈజీ ప్రాసెస్. ఎవరైనా పెట్టుకోదలుచుకుంటే పాతకాలం నాటి పచ్చడి ఇట్లా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్, తొందర అయిపోద్ది, టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి.